హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే పాల తాలికలు విరిగిపోకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి నాననివ్వాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని సగ్గుబియ్యంలోని వాటర్ వేడయ్యేంత వరకు ఉడికించాలండి. ఈ వాటర్ వేడయ్యేలోపు ఒక ప్లేట్లోకి ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకోవాలండి. దీనిలోని 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం తీసుకుని కలపాలండి. కావాలంటే దీనిలోని కొంచెం సాల్ట్ కూడా వేసి కలపొచ్చండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వాటర్ వేడయ్యాయి కదండి, ఈ సగ్గుబియ్యంలోని నీళ్లు ఈ బియ్య పిండిలో కొంచెం కొంచెం వేసి కలపాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలపాలండి. ఈ బియ్య పిండికి వాటర్ తక్కువ పడుతుందండి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసి ఇలా చపాతీ ముద్దలాగా కలపాలండి. ఒకవేళ ఎక్కువ ముద్దలాగా అనిపిస్తే కొంచెం పొడిపిండి చల్లి చపాతీ ముద్దలాగా కలపాలండి. ఇలా సగ్గుబియ్యంలోని వాటర్ పోసి పిండి కలపడం వల్ల పాల తాలికలు విరిగిపోకుండా ఉంటాయండి. ఉడికించినప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. దీనిలోని ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేయాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఉంచాలండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆపేసి బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ పైన సగ్గుబియ్యం గిన్నెని పెట్టాలండి. దీనిలోని అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు యాడ్ చేయాలండి. చిక్కగా ఉన్న పాలైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పాలు బాగా మరిగి సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉంచాలండి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పిండిని తాలికల్లాగా చేసుకుందామండి. ఇలా కొంచెం పిండి తీసుకొని అరచేతిలో ఇలా తాల్చాలండి. చూసారు కదండి, ఇలా తాలికల్లాగా చేసి పక్కన పెట్టేద్దామండి. ఇలాగే పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసి తాలికల్లాగా చేసుకోవాలండి. ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా పైన కొంచెం పిండి చల్లాలండి. మరో విధంగా తాలికలు చేయటానికి కొంచెం పిండి తీసుకొని చపాతీ చేసే చెక్క పైన పిండి చల్లి నొక్కకుండా పైనుంచి తాల్చినట్లయితే తాలికలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలానే కాకుండా మురుకులు గొట్టంతో కూడా తాలికలను తయారు చేసుకోవచ్చండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని తాలికలుగా చేసుకోవాలండి. కొంచెం పిండిని పక్కన ఉంచాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసి వాటర్లో పిండి పూర్తిగా కలిపేసి ఈ పిండి నీళ్లను పక్కన ఉంచేద్దామండి. పాలలో సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలోని తాలికలను యాడ్ చేయాలండి. ఈ తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం పక్కగా వేయాలండి. తాలికలు యాడ్ చేసిన వెంటనే గరిటెతో కదపకూడదండి. 1 నిమిషం తర్వాత కలపాలండి. ఇలా 1 నిమిషం తర్వాత కలపడం వల్ల తాలికలు విరిగిపోకుండా ఉంటాయండి. అడుగు అంటకుండా చివర్ల నుంచి కలపాలండి. ఇప్పుడు దీనిలో పిండి కలిపిన నీళ్లు పోసి కలపాలండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ తాలికలను పాలల్లో బాగా ఉడికించాలండి. ఉడికాక స్టవ్ ఆపేసేయాలండి. ఇప్పుడు దీనిలోని చల్లారిన బెల్లం సిరప్ని ఇడవడకట్టి యాడ్ చేయాలండి. బెల్లం సిరప్ బాగా కలిసేలాగా కలపాలండి. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు కట్ చేసిన బాదాంని వేసి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా బాగా వేగాక స్టవ్ ఆపేసి ఈ జీడిపప్పు బాదాంని పాల తాలికలో యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒకసారి కలపాలండి. బెల్లం సిరప్ యాడ్ చేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా పాల తాలికలు రెడీ అయిపోయాయండి. పండుగలకైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా ఇలా పాల తాలికలు తయారు చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే పాల తాలికలు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.